బిగ్ బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. గ్రామాల పట్ల ఆయన ఇప్పుడు ఫోకస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో సుమారుగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం భావించింది. సో ఈ క్రమంలో సర్పంచులకి ఒక కొత్త అధికారాలు అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవును, అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ అంతా కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఇప్పుడు నడవబోతోంది. సర్పంచులకు ఇప్పుడు కొత్త డ్యూటీలు అయితే ఏర్పాటైనట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క కమిటీ అయితే ఏర్పాటు కాబోతోంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించి ప్రతి పంచాయతీకి ఒక కమిటీ ఉంటుంది. సో ఈ కమిటీలో ఈ యొక్క చైర్మన్గా సర్పంచే ఉండబోతున్నారు. అలాగే మిగతా 10 మంది సభ్యులు, అంటే 11 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీకి చైర్మన్గా సర్పంచ్ ఉన్నట్లయితే మిగతా 10 మంది కూడా అంగన్వాడీ టీచర్ అందులో ఉంటారు. అలాగే మరికొంతమంది సభ్యులుగా కూడా ఉంటారు. ఈ 11 మంది కమిటీ కూడా ఆ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ, అంటే గర్భిణీలకు కావచ్చు, ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి పౌష్టికాహారానికి సంబంధించి కావచ్చు, అలాగే బాలామృతం పథకం పేరు మీద చాలా మటుకి వస్తూ ఉంటాయి. ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకి ఆహార పదార్థాలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కదారి పట్టాయి గడిచిన 2 ఏళ్లుగా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. సో ఈ క్రమంలో ఈ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలంటే గ్రామ పరిపాలనతోనే అది సుసాధ్యమైనట్లుగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నమ్మడం జరిగింది. సో ఈ క్రమంలోనే సర్పంచులకైతే కొత్త డ్యూటీ, కొత్త అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇక మీదట అంగన్వాడీ పర్యవేక్షణ అంతా కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరగబోతోంది. సో మీ యొక్క అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఖచ్చితంగా సరైన పాలనతోనే ఆయన ముందుకు వెళ్తున్నారా అనేది కూడా ఒకసారి మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. తెలంగాణలో పల్లెల్లో కొలువుదీరినటువంటి కొత్త సర్పంచులకు కొత్త అధికారాలు కట్టబెడుతూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసే అధికారాలను సర్పంచులకు అప్పగించారు. ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయనుండగా ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం సమగ్రంగా సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవడం ఈ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరినటువంటి విషయం తెలిసిందే. గత 2 నెలల క్రితం సర్పంచ్ అలాగే వార్డు సభ్యుల ఎన్నికలు జరగ్గా వారు బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సర్పంచులకు కొత్త అధికారాలు అప్పగిస్తూ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాలను సర్పంచులే పర్యవేక్షించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి అధికారాలను సైతం కట్టబెట్టింది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గతంలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసినటువంటి తరువాత 2 ఏళ్ల పాటు సర్పంచులు లేకుండా గ్రామ పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇవన్నీ కూడా నామమాత్రంగానే మారిపోయాయి. చాలా గ్రామాల్లో సక్రమ పర్యవేక్షణ లేక అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. పౌష్టికాహారం పక్కదారి పట్టిందని గుర్తించినటువంటి ప్రభుత్వం కొత్త కమిటీల ఏర్పాటుపై తాజాగా దృష్టి సారించింది. గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కొలువుదీరడంతో నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచులకి తనిఖీ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నటువంటి సరుకులు ప్రతి నెల వచ్చేలా సర్పంచ్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందించేటువంటి భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. పిల్లలు, గర్భిణీలతో పాటు కేంద్రాలకు వచ్చేవారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల లక్షల విలువైనటువంటి బాలామృతం, బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు ఇలా తదితర పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను ఈ యొక్క లబ్ధిదారులకు అందేలా చూడటం వీరి బాధ్యత. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ కమిటీకి సర్పంచ్ చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. కన్వీనర్గా అంగన్వాడీ ఉపాధ్యాయుని ఉండబోతుండగా గ్రామంలోని స్కూల్లో సైన్స్ బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అలాగే ఓ రిటైర్డ్ ఎంప్లాయ్,
అలాగే ఒక ఏఎన్ఎం, అలాగే చిన్నారుల తల్లులు కూడా ఇతర సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ పౌష్టికాహారం అందేలా చూడటం ఈ యొక్క కమిటీ యొక్క బాధ్యత. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు 2 years లేట్ అయ్యాయి. ఎందుకు లేట్ అయ్యాయో ఏంటో అనేది అందరికీ తెలుసు. కాకపోతే కాస్త లేట్ అయినా సరే ఎన్నికలు నిర్వహించింది. మెజారిటీ సర్పంచ్ స్థానాలు అధికార కాంగ్రెస్, అంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలైనా సరే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. నూతనంగా ఈ మధ్యనే 2 నెలల క్రితం ఈ యొక్క సర్పంచులు కూడా ఆ యొక్క స్థానాల్లో కూర్చున్నారు కూడా. ఆ యొక్క వారి యొక్క సీట్లలో, పంచాయతీల్లో కేటాయించినటువంటి సీట్లలో కూర్చుని వారు ఇప్పుడు పరిపాలన కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి. నూతనంగా ఈ యొక్క సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్స్ కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కదా. సో ఈ క్రమంలో వారికి ఆల్రెడీ నిధులు ఎప్పుడు వస్తాయి? 15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకి 3,000 కోట్లు మేర ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సి ఉందంటూ కూడా ఆనాడు ఎన్నికలు జరిగాయి. కరెక్ట్గా 2 నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. 2 నెలల క్రితం ఆల్రెడీ కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. సో మొన్నటికి మొన్న ఆల్రెడీ 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్లలో సుమారుగా 300 కోట్లు తెలంగాణకి ఈ యొక్క పంచాయతీలకు వచ్చినటువంటి సందర్భం. గ్రామ అభివృద్ధి పనుల నిమిత్తం ఇప్పుడు చకచక జరగబోతున్నట్లుగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్రమంలో తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏమిటంటే, సర్పంచులకి ఇలా కొత్త అధికారాలు కట్టబెడుతూ నిజంగా వారి పరిపాలనని మరింత సమర్థవంతంగా, గ్రామ పరిపాలనే గ్రామ స్వరాజ్యంగా భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగానే భావించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండి 2 ఏళ్ల తరబడి ఖాళీగా ఉండి, సో ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలు పక్కదారి పెట్టాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చేరినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పక్కదారి పట్టినట్లుగా నిర్ధారించబడింది. సో ఈ క్రమంలో ఈ అవినీతి అన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా ఇప్పుడు సర్పంచులకి నూతన అధికారాలు కట్టబెట్టడం, అంటే లైక్ ఏ సెక్యూరిటీ గార్డ్స్ అని, అంటే మామూలుగా చెప్పడం కాదు కానీ వాళ్ళ యొక్క పర్యవేక్షణ అంతా కూడా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ అంతా కూడా సర్పంచుల ఆధ్వర్యంలోనే ఇకపైన జరగబోతోంది. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. గ్రామాల్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లో నిజంగా ఈ నిరుపేదలు, మధ్యతరగతి గర్భిణీలకు సంబంధించి కావచ్చు, చిన్నారులు కావచ్చు, వారి యొక్క తల్లులకు సంబంధించి పౌష్టికాహార విషయంలో కావచ్చు, ఈ యొక్క రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ యొక్క కామెంట్ అయితే ఈ యొక్క కామెంట్ బాక్స్లో అయితే మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియజేయండి. సో ఏదేమైనా సరే ఈ యొక్క గ్రామ పరిపాలనకు సంబంధించి ఒక నూతన ఆవిష్కరణకి తెరదీశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సందర్భమే వస్తోంది.